హాయ్ అండి, మా తమ్ముడు బెంగుళూరు వెళ్తున్నాడని చెప్పనేసి వాడి కోసం ఇట్లా ఉద్దిపప్పు మురుకులు అయితే చేశాననమాట. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ 3 కప్పులు బియ్యానికి 1 కప్పు ఉద్దిపప్పు తీసేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి మిషన్కి తీసుకెళ్ళి ఇట్లా పిండిలాగా కొట్టించేసి తర్వాత ఆ పిండిని ఒక పెద్ద బేషన్లోకి తీసేసుకొని అందులో కొంచెం వాము, జీలకర్ర, సాల్టు, ఇంకా తగినంత కారము అవంతా వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని వేడి చేసి ఇలా వేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేటివి కరకరలాడుతూ వస్తాయన్నమాట. సో ఇవంతా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. పిండిని మరీ మెత్తగా కలపకూడదు, అట్లనే మరీ గట్టిగా కూడా కలపకూడదు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మురుకులు వచ్చే గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టంలో కొంచెం ఆయిల్ పూసి కలిపెట్టుకున్న పిండిని అందులో పెట్టేసుకొని జల్లి గెంటు ఉంటుంది కదా, ఆ గెంటి పైన ఇట్లా మురుకుల్లాగా వత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. అన్ని మురుకుల్ని ఇలానే వత్తేసి ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉద్దిపప్పు మురుకులు అయితే రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి.